నమస్కారం. భాగవతము దశమస్కంధము పూర్వభాగం. శ్రీకృష్ణ పరమాత్మ మధురా నగరంలో ప్రవేశించి కంసుణ్ణి సంహరించి తల్లిదండ్రుల చెర విడిపించాడు. అప్పుడు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు తమ కుమారులను చూసి, వీరు లోకాలకు ప్రభువులైన దేవతలే గాని సాధారణ మానవులు గారు అని ఆలోచిస్తూ తమ మనస్సులలో సంశయింపసాగారు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్న బలభద్రునితో కూడినవాడై జనులను సమ్మోహింపజేసే మాయాశక్తిని ప్రయోగించి వారి ఎరుకను తొలగిస్తూ వినయ వినమ్రుడై ఇట్లన్నాడు. అమ్మా నాన్న, మమ్ము ప్రసవించినారే కాని మా బాల్యం, పౌగండం, శైశవం అనే ప్రాయములలో ప్రీతితో ఎత్తుకుంటూ దింపుతూ లాలించి పాలించే భాగ్యాన్ని మీరు పొందలేదు. కోరిక ఉండి కూడా దైవయోగముచే అది తీరలేదు. తల్లిదండ్రుల సమక్షంలో బిడ్డలుండి ఏ సమయంలో ఏ విధంగా బుజ్జగింపులు పొందుతూ ఎదుగుతారో అట్టి అదృష్టం మాకు ఇన్నాళ్ళు లేకపోయింది. ధర్మార్థ కామమోక్షములనే పురుషార్థములు సాధించడానికి కారణమైన ఈ శరీరాలకు కర్తలెవరు? జననీ జనకులైన మీరే కదా. 100 ఏండ్లకైనా మీ రుణం తీర్చుకోవడానికి మాకు శక్యము కాదు. చెల్లుబడి కలిగి ఎవడు తల్లికి తండ్రికిని దేహధనముల వృత్తుల్ సెల్లింపడట్టి కష్టుడు ప్రహ్లదుడా మీద ఆత్మ పలలాసియగున్. సమర్థుడై ఉండి కూడా తన దేహముతో ధనముతో తన తల్లిదండ్రులకు ఎవడు సేవ చెయ్యడో అట్టివాడు కష్టుడు, దుష్టుడు. వాడు చచ్చి పరలోకాన తన మాంసం తానే తింటాడు. ఏ మానవుడు తల్లిదండ్రులను, వయోవృద్ధులను, చిన్నబిడ్డలను, గురువులను, బ్రాహ్మణులను, సాధువులను, ఇల్లాలు మొదలైన వారిని సమర్థుడై ఉండి కూడా పోషింపక దీనాలాపములాడుతాడో అట్టివాడు ఈ భూమిపై బ్రతికియూ చచ్చినవాడే. అంతేకాక జననీ జనకులారా, మీరు మిక్కిలి ఓర్పు గలవారు. మా కారణంగా మేము కంసుడు చెరసాలలో ఉంచి బాధిస్తూ ఉంటే వాణ్ణి వారించే సామర్థ్యం ఉండి కూడా వారించని దయమాలిన వాళ్ళం, క్రూరులం, కపట వేషధారులం. మా లోపాలు సహించి మమ్ములను మన్నించండి. ఈ విధంగా మాయామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు పలికినాడు. ఆ మాటలకు దేవకీ వసుదేవులు మోహము చెందినారు. వారు తమ పుత్రులను ఒడులలో కూర్చుండబెట్టుకున్నారు, గట్టిగా కౌగలించుకున్నారు. కన్నీళ్లతో వారి శిరస్సులు తడిపినారు. ప్రేమాతిశయంతో మాటలు రాక మౌనం వహించారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లికి తండ్రిగారైన ఉగ్రసేనుణ్ణి తిలకించి ఇలా అన్నాడు. పుణ్యాత్ముడవైన రాజేంద్ర, యయాతి శాపం వల్ల వీరులైనప్పటికీ యాదవులు రాజపీఠం అధిష్ఠించడానికి వీలు కాదు. కాబట్టి ఈ భూమికి నీవే అధిపతిగా ఉండు. మేము నిన్ను సేవిస్తుంటాం. దేవతలే నీకు కప్పం చెల్లిస్తారు. ఇక ఇతర రాజులు నీ ఆజ్ఞ శిరసావహిస్తారని వేరుగా చెప్పడం ఎందుకు? వేడుకతో ప్రజాపరిపాలనకు సిద్ధపడు. ఈ విధంగా పలికి సత్యమందు ఏకాగ్రత గలవాడు, దానములు సల్పడంలో ప్రసిద్ధుడు, అభిమానవంతుడని పొగడ్తగాంచినవాడు, సమరంలో శత్రు సైన్యాలను సంహరించేవాడు, దర్పం లేనివాడు అయిన ఉగ్రసేనుణ్ణి వాసుదేవుడు సంభావించాడు. మధురా నగరానికి రాజును గావించాడు. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పూర్వం కంసుడి భయం వల్ల ఇతర దేశాలలో గాసి చెందుతున్న తన జ్ఞాతులు, చుట్టాలు అయిన యదువులు, వృష్ణులు, భోజులు, మధువులు, దశార్హులు, కుకురులు, అంధకులు ఆదిగా గల వారందరినీ పిలిపించాడు. వారి మనసులు సంతసించేటట్లు వారికి ధనాధికం బహుకరించి వారి వారి గృహాలలో నివసించడానికి ఏర్పాట్లు చేశాడు. కరుణారసంతో నిండిన మధుసూదనుని మధురాతి మధురమైన కటాక్ష వీక్షణాలతో మనసులోని భీతి తొలగిన వారై తీయతీయని సల్లాపాలతో వారు, మధురాపట్టణంలోని ప్రజలు కలిసి మెలిసి జీవించారు. అనంతరం ఒకనాడు గోవిందుడు బలరామునితో కలిసి నందుని వద్దకు వెళ్ళి ఇట్లన్నాడు. జనక, మేము తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు. యశోదాదేవి, నీవు మా తల్లిదండ్రులని భావిస్తూ ఉంటివి. ఇంతకు ముందు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇంత గారాబంగా పెంచారు? నీ మంచితనం వల్ల ఆయా వయసుకు తగిన ఆటపాటలతో పెరిగి ఇంతవారమైనాము. ఇక్కడ మధురా నగరంలో ఉన్న చుట్టాలందరికీ మేలు కలిగించి అక్కడికి వ్రేపల్లెకు మేము వస్తాము. ఈ సంగతి మన వారందరికీ చెప్పండి. మీరు గోకులంలో ఎంతో మక్కువతో దయతో మాకు చేసిన ఉపచారాతిశయాలు మేమెక్కడున్నా మా మనసు నుండి ఎన్నటికీ మరలిపోవు.
ఈ ప్రకారంగా పలికి శ్రీకృష్ణుడు వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటినిచ్చి ఆదరంతో కౌగలించుకుని సాగనంపినాడు. నందుడు అనురాగంతో విలవిలలాడుతూ కన్నీళ్లు నిండిన కన్నులు గలవాడై గొల్ల పెద్దలతో కలిసి వ్రేపల్లెకు వెళ్ళిపోయినాడు. అనంతరం వసుదేవుడు గర్వరహితమైన చరిత్ర గల తన కుమారులకు గర్గుడు మొదలైన బ్రాహ్మణ పురోహితుల సన్నిధిలో యథావిధిగా ఉపనయన సంస్కారం జరిపించాడు. చంద్రవంశజులలో అగ్రగణ్యుడై అలరారుతున్న బలరామకృష్ణులు బ్రాహ్మణోత్తముల ముఖకమలాల నుండి ఉపనయన మంత్రోపదేశములను గ్రహించిన వారై విప్రులు, రాజులు ఆదిగా గల జనులు, గరుత్మంతుడు, ఆదిశేషుడు మొదలైన వారు దీవెనలీయగా ద్విజత్వం అందుకున్నారు. ఉపనయనమైన అనంతరం వసుదేవుడు ధరణీసురులకు దక్షిణలతో కూడిన ధేనువులు, బంగారము మొదలైన అనేక దానాలు చేశాడు. మునుపు రామకృష్ణుల జననకాలంలో తాను మనస్సుతో సంకల్పం చేసి దానం చేసిన గోవులను ఇప్పుడు ప్రత్యక్షంగా దానమిచ్చాడు. యాచకులకు వారు కోరిన సమస్త వస్తువులు సమర్పించాడు. ఈ విధంగా బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించిన బలరామకృష్ణులు పుడవిలో మనుజులెవ్వరూ గాని గురుకులవాసం చేసి గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకించితే తప్ప విద్యావంతులు కాలేరు సుమా అని లోకానికి బోధించాలని భావించారు. సమస్తము ఎరిగిన వారైనప్పటికీ, జగద్గురువులైనప్పటికీ, పరిపూర్ణులైనప్పటికీ బలరామకృష్ణులు ఆచార్యుణ్ణి అన్వేషించుతూ బయలుదేరినారు. రామకృష్ణుల గొప్ప వైభవములకు కాణాచి అయిన కాశీపట్నం చేరుకున్నారు. అక్కడ ఉంటున్న అవంతిపట్టణ వాస్తవ్యుడు సమస్త విద్యలచే విలసిల్లువాడు అయిన సాందీపని అనే పండితోత్తముని సముచిత రీతి సందర్శించారు. స్వచ్ఛమైన మనస్సుతో, సత్ప్రవర్తనతో, ప్రగాఢమైన భక్తితో ఆయనను సేవించారు. ఆచార్యుడు ఆ శిష్యుల వినయ విధేయతలకు ఎంతో సంతోషించాడు. బ్రాహ్మణోత్తముడైన సాందీపని సంతోషిత స్వాంతుడై రామకృష్ణులకు 4 వేదములు, శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను 6 వేదాంగములు, ధనుర్వేదము, తంత్రము, మనువు మున్నగు వారిచే చెప్పబడిన ధర్మశాస్త్రాలు, ఒప్పిదమైన న్యాయశాస్త్రము, తర్కశాస్త్రము, రాజనీతి మొదలైన వాటిని తేటతెల్లంగా బోధించాడు. పరీక్షన్ మహారాజా, రామకృష్ణులు మిక్కిలి నేర్పరులైనందున 64 కళలను 64 రోజులలో చక్కగా ఒక్కొక్క నాడు ఒక్కొక్క కళవంతున వినికిడి చేతనే నేర్చుకున్నారు. గురువులకే గురువులైన వారు ఇతడెక్కువ అతడు తక్కువ అనే భేదభావములు లేక ప్రకాశించు లోకగురువులు అయిన రామకృష్ణులు సంతోషంతో గురుశిష్య న్యాయంతో వజ్జయైన సాందీపనిని సేవించారు. ఈ విధంగా కృతార్థులైన శిష్యులను చూసి వారి ప్రభావానికి ఆశ్చర్యపడి భార్యతో ఆలోచించి సాందీపని రామకృష్ణులతో ఇలా అన్నాడు: నాయనలారా, మా కుమారుడు మునుపు సముద్రంలో ప్రభాసమనే ఘట్టాన స్నానం చేస్తూ నీట మునిగిపోయినాడు. అంతే, మళ్ళీ అగుపించలేదు. దయకు సముద్రం లాంటి వారు, ప్రకాశించే ప్రతాపం గలవారు అయిన మీరు మాకు శిష్యులైనారు కనుక మాకు గురుదక్షిణగా అందరికీ అచ్చెరువు కలుగునట్లుగా మా కుమారుణ్ణి తెచ్చి ఇవ్వండి. ఇది మీ కర్తవ్యంగా భావించండి. శిష్యులు అత్యంత బలవంతులైతే గురువు విశేష గౌరవంతో కూడిన ఉత్తమ స్థితి నొంది తలెత్తుకుని జీవిస్తాడు. అనింద్య గుణములతో అఖండ పరాక్రమంతో విరాజిల్లే వీరు శిష్యులయ్యుండి గురుని కోరిక నెరవేర్చడం న్యాయం కదా. ఆచార్యుడైన సాందీపని పలుకులు విని రామకృష్ణులు గురువుగారి కోరిక తీర్చడం కోసం ఎదురులేని రథాన్ని అధిరోహించారు. తత్క్షణం సముద్రుని సమీపానికి వెళ్ళి కోపంతో ఇలా అన్నారు: ఓ సముద్రుడా, మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుని తెచ్చి మాకు అప్పగించు. బదులు మాట్లాడితే సహింపరాని వేగం కలవి రణరంగ భయంకరాలు అయిన మా పదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలలకు నీవు గురి అవుతావు. రామకృష్ణుల పలుకులు విని సాగరుడిట్లన్నాడు: యాదవేశ్వరులారా, నా మాటలలో మోసం లవలేశం కూడా లేదు. ప్రభాస తీర్థంలో అందమైన ఆకారం గలవాడు, మంచివాడు అయిన బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తుండగా తరంగం ఒకటి పైకెగసి భయంకర వేగంతో అతన్ని లోనికి కొనిపోయింది. అలా తీసుకొని పోగా మిక్కిలి ఒప్పిదమైన స్వభావం గల ఆ భూసుర కుమారుణ్ణి పంచజనుడనే దైత్యుడు మృంగివేశాడు అంటూ సముద్రుడు ఆ రాక్షసుడుండే చోటు రామకృష్ణులకు తెలిపినాడు. శ్రీకృష్ణుడు శంఖం పూరించాడు. ఆ శంఖారావం విని పంచజనుడు భయసందేహాలతో కంపించిపోయాడు. శ్రీకృష్ణుడు సాగరజలంలో ప్రవేశించాడు. అగ్నిజ్వాలలతో సమానములై బంగారు పింజలతో రంగారు బాణాలతో పంచజనుని పడగూల్చి వాని పొట్టను చీల్చినాడు. అచంచల మనస్కుడైన శ్రీకృష్ణునకు పంచజనుని కడుపులో విప్రకుమారుడు కనిపించలేదు. అతడు గురువు పట్ల గల ప్రీతిచే కార్యతత్పరుడైనాడు.
పరీక్ష నరేంద్ర, రాక్షస విరోధి అయిన శ్రీకృష్ణుడు నక్తంచరుడైన పంచజనుని శరీరం నుంచి జన్మించిన పాంచజన్యం అనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. ఆలసించక బలభద్ర సహితుడై రథమున ధిరోహించి యముని పట్టణానికి వెళ్ళినాడు. అలా వెళ్ళి శ్రీకృష్ణుడు సంయమని అనే పేరుగల ఆ యమపురాన్ని చేరి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘం వలె గంభీరధ్వనితో భీతి గొలిపే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖఘోషం విని యమధర్మరాజు విరగుపడ్డాడు. నా భుజబలాన్ని లెక్క చేయక నా మనసుకు క్రోధావేశం కలిగేటట్టు పురం పొంత ఎవడో శంఖం పూరిస్తున్నాడు, వాడు అద్భుతావహమైన నా క్రోధాగ్నికి బూడిద అయిపోతాడు అంటూ దండధరుడు కోపంతో మండిపడుతూ వచ్చాడు. అలా వచ్చి అంతకుడు బలరామకృష్ణులను అవలోకించాడు. వారు లీలలు నెరపుటకై నరులుగా అవతరించిన నారాయణులని గ్రహించాడు, భక్తితో పూజించాడు. సకల భూత హృదయ నివాసి అయిన ఆ పరమాత్మకు నమస్సులు సమర్పించి నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించమని అడిగినాడు. యముని మాటలు విని అచ్యుతుడిట్లా అన్నాడు. పుణ్యశీలుడవైన యమధర్మరాజా, చెబుతాను విను. మా గురుపుత్రుడిలో తప్పు కలుగబట్టి దండించడానికై తెప్పించుకున్నావు. అతడిని ఇప్పుడు మాకు అప్పగించు, మాకతడు కావాలి. శ్రీకృష్ణుని మాటలు విని యమధర్మరాజు, ఇడుగో వీడే, వీరిని తీసుకుపోండి అని భక్తితో గురుపుత్రుని ఇచ్చివేశాడు. కృష్ణుడు దుర్మార్గులను అణచివేసేవాడు, దున్నపై స్వారీ చేసేవాడు అయిన యముణ్ణి వీడ్కొని గురుకుమారుణ్ణి తోడ్కొని బయలుదేరి వెళ్ళినాడు. ఆ విధంగా యముని వద్ద నుండి పుత్రుణ్ణి తెచ్చి గురువర్యుడైన సాందీపనికిచ్చి రామకృష్ణులు ఇంకా ఏమి చెయ్యవలనో సెలవివ్వండి అని అడిగారు. అప్పుడు సాందీపని వారితో ఇలా అన్నాడు. వీరకుమారులారా, గురువునకు కోరిన దక్షిణ తెచ్చి ఇచ్చారు. మీ యశస్సు దిగంతాలలో ప్రకాశింపజేశారు. ఇంతవరకు ఎవడైనా తన గురువుకు అతడడిగిన ఇటువంటి దక్షిణ దయతో ఈ విధంగా ఇచ్చినవాడున్నాడా? యమసదనానికి వెళ్ళి చచ్చిన పిల్లవారిని తెచ్చి ఇచ్చుట ఇతరులకు సాధ్యమా? ఎంతో శ్రద్ధాభక్తులతో మాకు మేలు కలిగించారు. మీ కీర్తి లోకాలలో విస్తరిల్లుగాక. ఓ పుణ్యాత్మురాలారా, నేను ధన్యుడనైనాను అని సాందీపని వారిని దీవించినాడు. గురువు దగ్గర సెలవు పుచ్చుకొని కృతార్థులై రామకృష్ణులు తేరెక్కి మధురా నగరానికి వెళ్ళి శంఖాన్ని ఒత్తినారు. అప్పుడు ప్రజలు తాము పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందిన చందాన సంతోషించారు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.